ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వైద్యం కోసం వస్తున్న గర్భిణీ స్త్రీలకు మన పెద్దాపురం టీం ద్వారా పౌష్టికాహారం అందించే కార్యక్రమం 100 వారాలు పూర్తయిన సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్, టీడీపీ రాష్ట్ర నాయకులు గుండం చంద్రమౌళి హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మన పెద్దాపురం టీం చేస్తున్న కార్యక్రమాలను అభినందించి మంచి కార్యక్రమాలకు ప్రజల మద్దతుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం చేయూత ఉంటుందని పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే శ్రీనివాసరావు, మట్టే అధీష్ బాబు, వెంకటేశ్వర రైస్ మిల్ డైరెక్టర్ వల్లూరి సత్య శ్రీరాములు పెద్దాపురం టీం వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి బుధవారం వైద్యం కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వస్తున్న గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా చేయించారు. పెద్దాపురం ఫేస్బుక్ సభ్యుల ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. దీనికి ముఖ్యంగా నరేష్ గారు కానీ వారి యొక్క గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన పెద్దాపురం పట్టణమే కాదు, పెద్దాపురం వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన పెద్దాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారో వారందరి తరఫున కూడా మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూపు వారందరికీ కూడా పేరు పేరున ఆ గడాలందరూ చిన్నవారు అయినప్పటికీ కూడా పాదాభివందనాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకంటే ఈ మన పెద్దాపురం ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, లక్ష్మణ్ కానీ అమ్మాయిలు కానీ 10 మంది లేడీస్ దాకా ఉన్నారు, 10 మంది యూత్. వారు ఏ వ్యాపారం చేసుకుని వ్యాపారం వదిలేశారు, ఉద్యోగాలు వదిలేరు, కేవలం సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి మరి కార్యక్రమం చేస్తా ఉన్నారంటే మరి అంత చిన్న వయసులో లేరు ఎవరు ఇందులో. గట్టిగా 40 సంవత్సరాలు దాకా ఎవరు లేరు ఇందులో. అతి చిన్న వయసులోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు మరొకసారి వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి అండగా ఉంటూ ఏదైతే రోజు గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ కూడా శ్రీమంతం చేయడానికి ముందుకు రావటం, అలాగే పెద్దాపురం పట్టణంలో పలు కార్యక్రమాల్లో వారి యొక్క భాగస్వామ్యం కల్పిస్తున్నటువంటి పెద్దలు రాజా రాజేశ్వర గారికి, మరి ముఖ్యంగా రాజేశ్వర గారు పుట్టిన ఊరు కాబట్టి ఏదైనా చేయొచ్చు, పుట్టినిల్లు కాబట్టి అత్తవారు ఊరికి చేస్తున్నటువంటి ఉషారాణి గారికి ప్రత్యేకంగా ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు నిమ్మకాయ రాజప్ప గారు తనయుడు ఇలాంటి కార్యక్రమాలు చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా చూసాం, చాలా మంది స్టార్ట్ చేస్తారు. 1-2 వారాలు అయ్యాక నెమ్మదిగా అది క్లోజ్ అయిపోతుంది. కానీ 100 వారాలు ఈ కార్యక్రమం చేయగలిగారంటే నరేష్ గారు ఆ టీము ఎంత కష్టపడి ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఎంతో కష్టం లేకపోతే ఈ అవ్వదు. ఎందుకంటే ఎన్నో సోషల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇన్ని వారాల పాటు ఎవరు జరగదు. దగ్గర 25,000 మంది గర్భిణీలు ఇక్కడ ఫోన్ చేసేది 100 వారాల్లో. అది మామూలు విషయం కాదు. ఇందాక ప్రెసిడెంట్ నరేష్ గారు మాట్లాడుతూ ఇది నేను ఈరోజు అంతమంది విఐపీని అందరినీ పిలిచాను అంటే దాని కారణం ఇది గవర్నమెంట్ ప్రపోజల్కి వెళ్ళాలి, గవర్నమెంట్లో అన్ని హాస్పిటల్స్లో కూడా ఇలాంటి భోజనాలు పెట్టాలి అని కోరుతున్నారు. ఇందులో మా సహకారం కూడా ఉంటుంది. నేను ఇది ఒక ప్రపోజల్ కింద ఎగ్జాంపుల్ ప్రపోజల్ కింద తీసుకెళ్ళి
మన గవర్నమెంట్లో ఇది ఒక పెట్టాలి అని చెప్పి ప్రపోజల్ పెడతాను తీసుకెళ్తాను మిమ్మల్ని ఇది అన్ని చోట్ల కూడా స్టేట్ మొత్తం పెట్టాలి అని ఒక ప్రపోజల్ తయారు చేసి తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చిన ఇది ఛాన్సెస్ అందరికీ కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా పోషకాహారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తినగలుగుతున్నారండి. నేను ఫస్ట్ నెల నుంచి కూడా ఇక్కడే చూపించుకుంటున్నాను. అలాగే డెలివరీ వరకు కూడా ఇక్కడే చూపించుకున్నాను. ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళలేదండి. అలాగే అందరూ కూడా అలాగే ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.